టర్కీ నిన్న ప్రపంచవ్యాప్తంగా తమ నేషనల్ డేని సెలబ్రేట్ చేసింది. టర్కిష్ నేషనల్ డే అనేది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నేషనల్ డేని మన ఇండియా కంప్లీట్గా బైకాట్ చేసింది. నిన్న టర్కీ అంబాసిడర్ న్యూఢిల్లీలో తమ నేషనల్ డేని సెలబ్రేట్ చేయడానికి ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తే ఆ ఈవెంట్కి మన ఇండియాకు చెందిన ఒక్క అఫీషియల్ కూడా వెళ్ళలేదు. ఈ ఈవెంట్ మొత్తాన్ని మన వాళ్ళు బైకాట్ చేశారు. అలా ఎందుకు అంటే మీలో కొందరికి తెలిసే ఉంటుంది. మనం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ టర్కీ పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేసింది. అనేక రకాల వెపన్స్, డ్రోన్స్ని పాకిస్తాన్కి ప్రొవైడ్ చేసి మన ఇండియా పైన అటాక్ చేయడానికి హెల్ప్ చేసింది. ఎంత హెల్ప్ చేసినా చివరికి మనం పాకిస్తాన్కి చుక్కలు చూపించాము. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాము. కానీ ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రం టర్కీ 100% తన ఫుల్ సపోర్ట్ని పాకిస్తాన్కి అందించింది. ఈ విషయాన్ని మన ఇండియా చాలా క్లియర్గా గమనించింది. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, బ్రదర్ వాళ్ళ సెలబ్రేషన్కి వెళ్ళకపోవడం దీనికి సొల్యూషన్ కాదు, టర్కీ పైన ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు ఇంకోసారి మన ఇండియా జోలికి రాకుండా ఏదైనా చేస్తే బాగుంటుంది అని. మనకే ఇలా అనిపించినప్పుడు మన గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి ఉండదు అనుకుంటున్నారా? అయితే వినండి. ప్రజెంట్ టర్కీకి ఉన్న అతిపెద్ద జియోపొలిటికల్ ఛాలెంజ్ అండ్ ప్రాబ్లం ఈ సైప్రస్ అనే దేశం. ఈ దేశంలోని దాదాపు 40% భూభాగాన్ని టర్కీ ఆక్యుపై చేసుకుంది. ఆక్యుపై చేసుకుని అక్కడ ఒక ముస్లిం మెజారిటీ దేశాన్ని క్రియేట్ చేయాలి అని చూస్తుంది. నిజానికి ఈ సైప్రస్ అనేది క్రిస్టియన్ కంట్రీ. ఈ దేశం పైన టర్కీ ఆక్రమణ చేసి సగం ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు మెల్లమెల్లగా ఆ దేశం మొత్తాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చాలి అని చూస్తున్నారు. అయితే సరిగ్గా నిన్నటి రోజు అంటే టర్కీ నేషనల్ డే రోజే ఈ సైప్రస్ దేశ ఫారెన్ మినిస్టర్ మన ఇండియాకు వచ్చారు. ఎస్, మనం టర్కీని కౌంటర్ చేయడానికి వాళ్ళ శత్రువైన సైప్రస్తో చేతులు కలుపుతున్నాము. టర్కీ పాకిస్తాన్తో చేతులు కలిపితే టర్కీని తొక్కడానికి మనం సైప్రస్తో చేతులు కలుపుతున్నాం. ఈ టర్కీ పాకిస్తాన్కి ఎంత హెల్ప్ చేసినా పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు, వాళ్లకు అంత సీన్ కూడా లేదు. కానీ మన ఇండియా సైప్రస్కి హెల్ప్ చేస్తే వీళ్ళు టర్కీని కౌంటర్ చేయగలరు. టర్కీలో ఆల్రెడీ మనం చేస్తున్న ఈ పనికి భయం మొదలైంది. అయితే నిన్న సైప్రస్ ఫారెన్ మినిస్టర్ మన ఇండియాకు వచ్చి ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఇతను మన ఇండియా న్యూఢిల్లీలో నిలబడి టర్కీని ఓపెన్గా క్రిటిసైజ్ చేశారు. ప్రజెంట్ మా దేశం పైన టర్కీ ఆక్రమణ చేస్తుంది, మా దేశాన్ని పూర్తిగా ఆక్యుపై చేయాలి అని చూస్తుంది, ఎలాగైనా సరే ఈ టర్కీని ఓడించాలి అని మీడియా ముందు చాలా అగ్రెసివ్గా వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇదంతా గమనించి ఇప్పుడు టర్కీ చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది, అవ్వాలి కూడా. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయి వీళ్ళలో భయం కలగడమే మన ఇండియా టార్గెట్. టర్కీ ప్రభుత్వమే కాదు, అక్కడి ప్రజలు కూడా ఆల్మోస్ట్ అందరూ యాంటీ ఇండియాగా ఉంటారు. అయినా ఎందుకు ఉండరు? ఎందుకంటే టర్కీ ఒక ఇస్లామిక్ దేశం అండ్ మన ఇండియా హిందూ మెజారిటీ కంట్రీ. అలాంటప్పుడు న్యాచురల్గానే వీళ్లకు మన ఇండియా అంటే పడదు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో టర్కీ ప్రజల్ని ఇండియా గురించి అడిగారు. మీరు ఇండియాను పాజిటివ్గా చూస్తారా, నెగిటివ్గా చూస్తారా అని అడిగారు. బై ద వే, ఈ సర్వే అన్ని దేశాల్లో జరిగింది. అయితే ఈ అన్ని దేశాల్లో మన ఇండియన్స్ని నెగిటివ్గా ఎక్కువగా చూసే దేశం ఈ టర్కీ. మీరు ఇక్కడ చూసినట్టయితే టర్కీలో 56% ప్రజలు మన ఇండియాను నెగిటివ్గా చూస్తారు. అంటే వీళ్ళు మనల్ని శత్రువులుగా భావిస్తారు అని అర్థం. అలాగే సోషల్ మీడియాలో కూడా మన ఇండియా గురించి నెగిటివ్గా ఎక్కువగా రాసేవారిలో టర్కీ వాళ్ళే ఉంటారు. మీరు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఎక్స్లో మన ఇండియాకు అగెన్స్ట్గా జరిగే రేసిజంని గమనిస్తే టర్కీ వాళ్ళు మన ఇండియాను ఎక్కువగా టార్గెట్ చేస్తారు. వీళ్ళు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి చెందిన వరస్ట్ ఫొటోస్ని, అక్కడి స్లమ్ ఫొటోస్ని తీసుకువచ్చి దానిపైన మన ఇండియా పేరును రాసి ఇండియా ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు. ఇలా పాకిస్తాన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా చేస్తారు. ఓవరాల్గా ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ టర్కీ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఫాలో అయ్యేది సేమ్ ఐడియాలజీని. అలాగే ఈ టర్కీ ఈ మధ్య ముస్లిం దేశాలన్నిటికీ లీడర్ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అయితే ఈ రెండు దేశాల మధ్య పీస్ డీల్ చేయడానికి టర్కీ ఈ రెండు దేశాల లీడర్స్ని తమ దేశానికి పిలిచి మీటింగ్ పెట్టింది. అయితే ఈ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది.
ఆఫ్ఘనిస్తాన్ లీడర్లు పాకిస్తాన్ని వదిలేది లేదు, ఆ దేశానికి మాకు పీస్ జరగదు అని కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు మీలో కొందరికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ టర్కీని టార్గెట్ చేయడానికి మనం సైప్రస్ దేశానికి సపోర్ట్ చేస్తున్నాం, బట్ సైప్రస్ చాలా చిన్న దేశం, ఆల్రెడీ దాదాపు 40% ల్యాండ్ని వీళ్ళు టర్కీకి కోల్పోయారు, వీళ్ళ వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, మన జయశంకర్ గారు అన్ని రకాలుగా ప్లాన్ చేసే సైప్రస్తో ఫ్రెండ్షిప్ని డీపెన్ చేశారు. అదేమిటంటే సైప్రస్ ఒక యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీ, అలాగే ఈ సైప్రస్ 2026లో యూరోపియన్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉండబోతుంది. ఈ లెక్కన చూస్తే సైప్రస్ మన ఇండియాకు చాలా హెల్ప్ కాబోతుంది. మన భారత్కి యూరోపియన్ యూనియన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడంలో కూడా ఈ సైప్రస్ దేశం మనకు హెల్ప్ చేయబోతుంది. అలాగే యూరోపియన్ యూనియన్లో పాకిస్తాన్ అండ్ టర్కీకి అగెన్స్ట్గా పాయింట్స్ని రేజ్ చేయడంలో, వీళ్ళకు అగెన్స్ట్గా యాక్షన్ తీసుకోవడంలో ఈ సైప్రస్ దేశం మనకు హెల్ప్ కాబోతుంది. ఈ మధ్య పాకిస్తాన్ టర్కీ అండ్ అమెరికా హెల్ప్ని చూసి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ని ఫీల్ అవుతుంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినా ఇదిగో ఈ చిల్లరగాడు ఖ్వాజా ఆసిఫ్, వీడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో వీడికే అర్థం కాదు. అయితే వీడు చెప్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇస్తూ మేము తాలిబాన్స్ని మళ్ళీ పాతలాగా గుహల్లో బతికేలాగా చేస్తాము, వాళ్ళని తరిమి కొడతాము అని చెప్తున్నాడు. ఈ పాకిస్తాన్ బయట ఏదో ఇలా ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తుంది కానీ లోపల వీళ్ళ దగ్గర ఏది ఉండదు, అంతా డొల్లా. ఎందుకంటే వీళ్ళు మీడియా ముందు నిలబడి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి మరీ చంపుతున్నారు. ఈ తాలిబాన్లతో పెట్టుకోవడం పాకిస్తాన్ చేసిన అతిపెద్ద మిస్టేక్. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఒకవైపు ఈ యుద్ధం జరుగుతుంటే ఈ పాకిస్తాన్ మన బాన్ గంగా ప్రాంతంలో అంటే సర్ క్రీక్ ప్రాంతంలో ఇండియాను రెచ్చగొట్టే పనులు చేస్తుంది. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ తమ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసి మిలిటరీ యాక్టివిటీస్ని పెంచుతుంది. దీనికి రియాక్ట్ అవుతూ మన ఇండియా ఇప్పటి వరకు ఎన్నడూ జరగని ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ని ఈ బాన్ గంగా ప్రాంతంలో స్టార్ట్ చేయబోతోంది. వెరీ సూన్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ బాన్ గంగా ప్రాంతంలో అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ జరగబోతుంది. అది ఈ నవంబర్ 1st వీక్లోనే జరుగుతుంది అని నా గట్టి నమ్మకం. అలాగే టర్కీ మన ఇండియాకు అగెన్స్ట్గా అనేక కుట్రలు ప్లాన్ చేస్తుంది. రీసెంట్గా బంగ్లాదేశ్లో కొంతమంది రాడికల్ ముస్లిం గ్యాంగ్స్ ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి గ్రూప్స్కి ఈ టర్కీ సపోర్ట్ని ఇస్తుంది. బంగ్లాదేశ్లో కూడా ఇండియాకు అగెన్స్ట్గా ఉగ్రవాదం పెరగడానికి, అక్కడి ప్రజల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ డెవలప్ అవ్వడానికి టర్కీ హెల్ప్ చేస్తుంది. టర్కీతో పాటు అజర్బైజాన్ కూడా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ సమయంలో బాగా హెల్ప్ చేసింది. అందుకే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే మన దేశం నుంచి చాలామంది టూరిజం కోసమని అజర్బైజాన్ టర్కీకి వెళ్తున్నారు. ఈ దేశాలు టూరిజం ద్వారా వాళ్ళకు వచ్చే డబ్బుని ఇండియాకు అగెన్స్ట్గా వాడుతున్నాయి. మీరు ఈ దేశాలకు వెళ్ళి ఖర్చు చేసే ప్రతి రూపాయిని వీళ్ళు పాకిస్తాన్కి వెపన్స్ ప్రొవైడ్ చేయడంలో యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశాలకు వెళ్ళకండి, వీటిని బ్యాన్ చేయండి. మన ఇండియా కేవలం ఈ టర్కీ నేషనల్ డేని బైకట్ చేయడమే కాదు, ఇప్పుడు సైప్రస్కి మిసైల్స్ని ప్రొవైడ్ చేసేందుకు ఆలోచిస్తుంది. ఈ టర్కీకి సైప్రస్తో పాటు గ్రీస్తో కూడా గొడవలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మన ఇండియా గ్రీస్కి మన పవర్ఫుల్ మిసైల్స్ని అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ గ్రీస్ చేతిలోకి పవర్ఫుల్ మిసైల్స్ వస్తే అవి టర్కీకి డేంజర్గా మారుతాయి. అందుకే ఇప్పుడు మన ఇండియా నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే విషయంలో టర్కీలో భయం మొదలైంది. టర్కీలోని చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో కన్సర్న్ చూపిస్తున్నారు. ఎందుకంటే మన మిసైల్స్ పాకిస్తాన్ని ఎలా డిస్ట్రాయ్ చేశాయో ఈ టర్కీ దేశం క్లోజ్గా గమనించింది. రేపు అవే మిసైల్స్ మనం గ్రీస్కి ఇస్తే గ్రీస్ కూడా టర్కీని అలాగే డిస్ట్రాయ్ చేయగలదు అనేది వీళ్ళ భయం. మన ఇండియా ఇదంతా చేస్తుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేయడం కారణంగానే అనే విషయాన్ని కూడా టర్కీ అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి కాస్త జంకుతున్నారు, ఆలోచిస్తున్నారు. మన ఇండియా టర్కీ నేషనల్ డేని బైకట్ చేయడం అనేది ఒక చిన్న స్టెప్ మాత్రమే కాదు, దీని వెనకాల అనేక రకాలుగా ప్లాన్ చేసి ఇండియా ఈ యాక్షన్ని స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ టర్కీ ఎక్స్ట్రాలు చేస్తే మన ఇండియా ఖచ్చితంగా ఈ సైప్రస్కి అలాగే గ్రీస్కి మిసైల్స్ని ప్రొవైడ్ చేసి టర్కీ పైన ప్రెజర్ని పెంచుతుంది. ఈ టర్కీ మన ఇండియాకు అగెన్స్ట్గా కూడా చాలా ప్లాన్లు చేస్తుంది.
బంగ్లాదేశ్లో రాడికల్ ముస్లిమ్స్ని ఇండియాకు అగెన్స్ట్గా రెచ్చగొడుతుంది. ఒక రకంగా ఆ దేశంలో ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది. బహుశా వీళ్ళు సేమ్ పని పాకిస్తాన్లో కూడా చేస్తుండవచ్చు. ఎంతైనా పాకిస్తాన్ అండ్ టర్కీ అండ్ బంగ్లాదేశ్ ఈ 3 ఇస్లామిక్ దేశాలు. ఈ 3 దేశాల ఐడియాలజీ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళను నమ్మడానికి లేదు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ టర్కీ పైన మీ ఒపీనియన్ ఏంటి? టర్కీని పనిష్ చేయడానికి మన ఇండియా ఇంకేం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎవరైనా టర్కీ, అజర్బైజాన్ దేశాలకు టూరిజం కోసం వెళ్ళాలి అనుకుంటే నేను వద్దు అని చెప్పను. బట్ ఆలోచించండి, ఈ దేశాలు మన శత్రువులతో కలిసి మనల్ని టార్గెట్ చేస్తున్నాయి. మీరు ఈ దేశాలకు వెళ్ళి ఖర్చు చేసే ప్రతి రూపాయిని వీళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా వాడుతారు. ఇక అక్కడికి వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం. ఈ విషయాన్ని ఈ దేశాలకు వెళ్ళాలి అనుకునే అందరితో షేర్ చేయండి. మన దేశానికి అగెన్స్ట్గా కుట్ర చేసే ఏ దేశానికి మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయం అందించకూడదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.